హాయ్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అఫీషియల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఎస్బీఐ నుండి క్లర్క్ ఉద్యోగాల్ని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది. అయితే మనకు వచ్చేసి ఈ జాబ్స్కి సంబంధించి టోటల్గా మనకి 9124 వేకెన్సీస్ అనేది ఇచ్చారు. మంచి నెంబర్ ఆఫ్ వేకెన్సీసే ఉన్నాయి. అయితే ఈ జాబ్స్కి సంబంధించి మీకు వచ్చేసి ఎనీ డిగ్రీ క్వాలిఫై అయిన ప్రతి క్యాండిడేట్ ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేసేసుకోవచ్చు. మీరు గనక సెలెక్ట్ అయిపోతే మీకు హ్యాండ్‌కి 50,000 వరకి శాలరీ వస్తుంది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకి చెందిన ప్రతి క్యాండిడేట్ ఈ జాబ్స్‌కి సంబంధించి అప్లై చేసేసుకోవచ్చు. ఫ్రెండ్స్, అయితే బ్యాంకుల్లో స్థిరపడాలి అని ఎవరైతే అనుకుంటున్నారో, పర్మనెంట్ క్లర్క్‌గా స్థిరపడాలి అనుకునే వారికి ఇదొక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. దీన్ని ఎవరు మిస్ చేసుకోకండి. ఇంకా ఎవరైనా మన అఫీషియల్ జాబ్స్ అలర్ట్ అనే యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకొని ఫుల్ వీడియోని చూసేయండి. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి మనం వెళ్ళినట్లయితే ఈ జాబ్స్కి సంబంధించి మనకు వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఈ మంత్ 11th నుండి స్టార్ట్ అయిపోతుంది. మీరు వచ్చేసి 31 ఆగస్ట్ వరకు ఈ జాబ్స్కి సంబంధించి ఆన్లైన్లో అప్లై చేసేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి సంబంధించి మనకు వచ్చేసి మెయిన్ ఎగ్జామినేషన్ అనేది మనకి ఎప్పుడు కండక్ట్ చేయబోతున్నారు అంటే నవంబర్ మంత్లో ఈ జాబ్స్కి సంబంధించి మనకి మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయబోతున్నారు. అదేవిధంగా మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది ఏ మంత్లో కండక్ట్ చేయబోతున్నారు అంటే మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది వచ్చేసి సెప్టెంబర్ మంత్లో కండక్ట్ చేయబోతున్నారు. మీకు నవంబర్లో మెయిన్స్ అనేవి కండక్ట్ చేయబోతున్నారు. ఫ్రెండ్స్, అయితే ఈ జాబ్స్కి సంబంధించి మనకు వచ్చేసి వేకెన్సీస్ విషయానికి వచ్చినట్లయితే మనకి తెలంగాణ వారికి వచ్చేసి మనకి టోటల్‌గా ఎన్ని వేకెన్సీస్ ఇచ్చారు అంటే మనకి టోటల్‌గా తెలంగాణలో 260 వేకెన్సీస్ అనేది ఇచ్చారు. మనకి ఎస్సీలో వచ్చేసి టోటల్‌గా 41 వేకెన్సీస్ ఉన్నాయి. ఎస్టీలో 18 ఉన్నాయి. ఓబీసీలో వచ్చేసి 70 ఉన్నాయి. అండ్ జనరల్‌లో వచ్చేసి మనకి 105. టోటల్‌గా వచ్చేసి మనకి 260 వేకెన్సీస్ అనేవి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకొచ్చేసి మనకొచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామ్ విషయానికి వచ్చినట్లయితే ఈ జాబ్స్కి సంబంధించి మనకొచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామ్ అండ్ మెయిన్స్ ఎగ్జామ్ అని చెప్పేసి 2 ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తారు. అయితే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఏ టాపిక్స్ నుండి మనకు క్వశ్చన్స్ వస్తాయి, అదేవిధంగా మెయిన్స్లో మనకి ఏ టాపిక్స్ నుండి క్వశ్చన్స్ వస్తాయి అనేది మనం ఇప్పుడు క్లియర్గా చూద్దాము. అయితే మనకు వచ్చేసి ఫ్రెండ్స్, మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో వచ్చేసి టోటల్ 3 టాపిక్స్ నుండి మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుండి, క్వాంట్ నుండి, రీజనింగ్ నుండి మనకు వచ్చేసి క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుండి మనకు వచ్చేసి 30 క్వశ్చన్స్, 30 మార్క్స్, 20 మినిట్స్ ఆఫ్ డ్యూరేషన్ ఆఫ్ టైంలో మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. క్వాంట్కి వచ్చేసి మీకు 35 క్వశ్చన్స్, 35 మార్క్స్, 20 మినిట్స్ ఆఫ్ డ్యూరేషన్ ఆఫ్ టైంలో మీరు దీన్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. రీజనింగ్లో వచ్చేసి 35 క్వశ్చన్స్, 35 మార్క్స్, 20 మినిట్స్ ఆఫ్ డ్యూరేషన్ ఆఫ్ టైమ్, టోటల్ 100 క్వశ్చన్స్, 100 మార్క్స్, 1 అవర్ ఆఫ్ డ్యూరేషన్ ఆఫ్ టైంలో మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అయితే మీకు వచ్చేసి 0.25 అనేది మార్క్స్ రాంగ్ మార్కింగ్ నెగెటివ్ చేయడం జరుగుతుంది. ప్రతి క్వశ్చన్కి 0.25 మార్క్స్ మీకు డిడక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఆల్సో మీకు సెక్షనల్ టైమింగ్ అనేది ఇస్తారు. ఎవ్రీ సెక్షన్కి 20 మినిట్స్. ఆ సెక్షనల్ టైమింగ్లోనే మీరు వచ్చేసి ఈ సబ్జెక్ట్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. మనం మెయిన్స్ విషయానికి వచ్చినట్లయితే మనకి మెయిన్స్లో వచ్చేసి జనరల్ అవేర్నెస్ అనేది ఒక సెక్షన్ అడిషనల్గా యాడ్ కావడం జరుగుతుంది. మనకు వచ్చేసి మెయిన్స్లో జనరల్ అవేర్నెస్లో 50 క్వశ్చన్స్, 50 మార్క్స్, 35 మినిట్స్ ఆఫ్ డ్యూరేషన్ ఆఫ్ టైమ్. జనరల్ ఇంగ్లీష్కి వచ్చేసి 40 క్వశ్చన్స్, 40 మార్క్స్, 35 మినిట్స్ ఆఫ్ డ్యూరేషన్ ఆఫ్ టైంలో కంప్లీట్ చేయాలి. క్వాంట్కి వచ్చేసి 50 క్వశ్చన్స్, 50 మార్క్స్, 45 మినిట్స్ ఆఫ్ డ్యూరేషన్ ఆఫ్ టైంలో కంప్లీట్ చేయాలి. రీజనింగ్కి వచ్చేసి 50 క్వశ్చన్స్, 60 మార్క్స్, 45 మినిట్స్ ఆఫ్ డ్యూరేషన్ ఆఫ్ టైంలో మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. టోటల్గా మీకు వచ్చేసి 190 క్వశ్చన్స్, టోటల్గా వచ్చేసి మీకు 200 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. డ్యూరేషన్ వచ్చేసి మీకు 2 అవర్స్ 40 మినిట్స్ ఆఫ్ టైంలో మీరు వచ్చేసి దీన్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు మనకి తెలంగాణలోనే వేకెన్సీస్ ఇచ్చారు, ఏపీలో వేకెన్సీస్ ఇవ్వలేదు. కాబట్టి మీకు తెలంగాణకి అప్లై చేసుకుంటే మీకు తెలుగే కాబట్టి లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేసేసి మీకు
ఫైనల్‌గా పోస్టింగ్స్ ఇస్తారు. ఒకవేళ మీరు వేరే స్టేట్‌కి అప్లై చేసుకున్న ఆ స్టేట్‌కి సంబంధించి మీకొచ్చేసి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేసేసి మీకు ఫైనల్ పోస్టింగ్స్ అనేది ఇస్తారు. అయితే లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్‌లో మనకి నాన్ వెర్బల్ టెస్ట్ ఆబ్జెక్టివ్‌లో వచ్చేసి మనకి 3 ప్యాసేజెస్ ఇస్తారు. 15 క్వెషన్స్ ఉంటాయి. 15 మార్క్స్. సబ్జెక్టివ్‌కి సంబంధించి 3 ప్యాసేజెస్ ఇస్తారు. 15 నంబర్ ఆఫ్ క్వెషన్స్ ఉంటాయి. 15 మార్క్స్. వెర్బల్ టెస్ట్‌కొచ్చేసి 20 మార్క్స్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. అయితే మనకొచ్చేసి ఫ్రెండ్స్ దీనికి సంబంధించి మనకొచ్చేసి ఆహ్, ఏంటి ఏజ్ లిమిట్ విషయానికొచ్చినట్లయితే ఫ్రెండ్స్ ఈ జాబ్స్‌కి సంబంధించి వచ్చేసి మినిమమ్ 20 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉన్న ప్రతి క్యాండిడేట్ ఈ జాబ్స్‌కి సంబంధించి అప్లై చేసేసుకోవచ్చు. మాక్సిమం మనకి 28 ఇయర్స్‌గా ఇచ్చారు. అయితే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ క్యాండిడేట్స్‌కి మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారు. ఓబీసీ వారికి వచ్చేసి మనకి 31 ఇయర్స్ లాస్ట్ అని చెప్పుకోవచ్చు. అయితే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి మనకి 33 ఇయర్స్ అనేది క్లర్క్‌కి లాస్ట్ ఏజ్‌గా ఉంది ఫ్రెండ్స్. అయితే ఈ జాబ్స్‌కి సంబంధించి మీకు వచ్చేసి ఎగ్జామినేషన్ ఫీ విషయానికొచ్చినట్లయితే ఫ్రెండ్స్ ఈ జాబ్‌కి వచ్చేసి మీకొచ్చేసి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి మీకు ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీ అనేది లేదు. మీరు గనుక ఒకవేళ జనరల్ గానీ, ఓబీసీ క్యాండిడేట్స్ అయితే మీరు రూ. 750 అనేది ఎగ్జామినేషన్ ఫీగా ఇవ్వడం జరిగింది. అయితే ఈ జాబ్స్‌కి సంబంధించి మీకొచ్చేసి ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికొచ్చినట్లయితే ఫ్రెండ్స్ ఈ జాబ్స్‌కొచ్చేసి మీకు ఆంధ్రప్రదేశ్ వారికి అనంతపూర్, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం, చీరాలలో ఎగ్జామినేషన్ సెంటర్స్‌గా ఇచ్చారు. అదేవిధంగా తెలంగాణ వాళ్ళకొచ్చినట్లయితే హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ అని ఎగ్జామినేషన్ సెంటర్స్‌గా ఇచ్చారు. ఫ్రెండ్స్ మనకొచ్చేసి 9124 వేకెన్సీస్ అంటే మనకు మంచి నంబర్ ఆఫ్ వేకెన్సీసే ఉన్నాయి. అదేవిధంగా మనకి ఓన్లీ తెలంగాణలోనే మనకి 260 వేకెన్సీస్ ఇచ్చారు. ఈ 260 అనేవి చాలా ఎక్కువ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్ ఈ ఆపర్చునిటీని ఎవరు మిస్ చేసుకోకండి. ఒకవేళ ఏపీలో వేకెన్సీస్ లేవు కాబట్టి ఏపీ వాళ్ళు తెలంగాణ గానీ మీకు దగ్గరగా కర్ణాటక, మహారాష్ట్ర ఉంటాయి కాబట్టి వాటిని కూడా ఆ స్టేట్స్‌కి కూడా మీరు వెళ్ళి అప్లై చేసేసుకొని రాసేయండి. ఫ్రెండ్స్ ఇది ఒక పర్మనెంట్ క్లర్క్ జాబ్. దీన్ని ఎవరు మిస్ చేసుకోకండి. అదేవిధంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే బ్యాంక్‌లలోనే పెద్ద బ్యాంక్ కాబట్టి ఇదొక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు మనకి. దీన్ని ఎవరు మిస్ చేసుకోకండి. ఇంకా ఎవరైనా అఫీషియల్ జాబ్స్ అలర్ట్ అనే యూట్యూబ్ ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మాకు మరింత మోటివేషన్‌గా ఉండే వీడియోస్ చేయాలనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ గైస్.